హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. పిల్లలు, మనం ఇప్పుడు అమ్మ చెప్పిన కమ్మని కథలు, నీతి కథల గురించి మనం చెప్పుకున్నాం. ముందుగా మనం ఇప్పుడు చిలిపి కథ పొట్లకాయంత పోలీసు కథ చెప్పుకుందాం. ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారం ఉంది. బంగాళదుంప అంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకు కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపులో అనసకాయంత అమీనును తోలుకుని లవంగమంత లాఠీ తీసుకుని పచ్చిమిరపకాయ లాంటి ప్రశ్నలు అడిగి బెండకాయంత బేడీలు వేసి దొండకాయంత దొంగోడిని జామకాయంత జైలులో వేస్తాడు. మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఇస్తాడు పొట్లకాయంత పోలీసు. పిల్లలు, కథ బాగుందా? ఇప్పుడు మరో కథ చెప్పుకున్నాం. పిసినారి పుల్లయ్య కథ. ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసం ఉండేవాడు. అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయింది. అయినా పుల్లయ్య గుడిసెను బాగు చేయించలేదు. ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందని అతని భయం. కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకు గుడిసె మొత్తం కారుతుంది. పుల్లయ్య ఒక మూలను తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు. పొరుగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళుతుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు. పుల్లయ్యతో, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు మల్లయ్య. మల్లయ్య, నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను. కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది? ఎండాకాలంలో గుడిసెను బాగు చేయిస్తాను అన్నాడు పుల్లయ్య. మల్లయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వానాకాలం పోయింది. కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది. ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసి ముందు నుండి వెళుతుండగా వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి, పుల్లయ్య, గుడిసెను ఎప్పుడు బాగు చేయిస్తున్నావు? ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు మల్లయ్య. ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే నాకు. ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను, రాత్రికి వాకిట్లో పాడుకుంటాను. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు పుల్లయ్య. పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి, వానాకాలం వానలు, ఎండాకాలం అవసరం లేదు అంటావు. నీ గుడిసి బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు మల్లయ్య. మళ్లీ వర్షాకాలం రానే వచ్చింది. ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకు పుల్లయ్య గుడిసి కూలిపోయింది. పుల్లయ్య గుడిసి కింద పడి చనిపోయాడు. పాపం పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది. అందుకే పెద్దలంటారు, లోబికి అత్యాశ ఎక్కువని. ఇది నీతి. లోబికి 4 విధాల నష్టం. పిల్లలు, ఇప్పుడు మనం నిజం విలువ తెలుసుకోండి కథ గురించి చెప్పుకున్నాం. చాలా కాలం క్రితం ఒక బందిపోటు దొంగ ఉండేవాడు. ఒకరోజు అతను దొంగతనానికి బయలుదేరాడు. అర్ధరాత్రి కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కాలక్షేపం కోసం ఒక సభలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఒక సాధువుడు బోధనలు చేస్తున్నాడు. అతని ప్రవచనాలు, సూక్తులు చాలా ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రవచనాల అనంతరం సాధువు దగ్గరకు వెళ్ళి దొంగ ఇలా అన్నాడు: స్వామి, నేనొక దొంగను. నేను ఎందరినో దోచుకున్నాను. కొంతమందిని చంపేశాను కూడా. నాకేమైనా ప్రాయశ్చిత్తం ఉందా? దానికి సమాధానంగా సాధువు, ఇక నుంచి నువ్వు సత్యమే పలుకు అని చెప్పాడు. సాధువు మాటలను ఆచరించాలని బందిపోటు నిర్ణయించుకున్నాడు. ఆ మరునాడు అతను రాజుగారి ఖజానాలోంచి కొంత ధనాన్ని తస్కరించాలని పథకం వేశాడు. అతడు కోట ముఖద్వారం వద్దకు ప్రవేశించగానే అక్కడున్న సైనికుడు, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. వెంటనే నేనొక బందిపోటును అని బందిపోటు నిజం చెప్పాడు. అతని మాటలు విన్న సైనికుడు అతని మాటలు నమ్మలేదు.
పైగా మారువేషంలో ఉన్న ఎవరైనా ముఖ్య అధికారి కావచ్చునని భావించి బందిపోటును లోపలికి అనుమతించాడు. అతడు లోపలికి వెళ్లి భాండాగారానికి పంపడానికి సిద్ధం చేసిన రత్నాలున్న సంచిని తీసుకుని బయటకు వచ్చాడు. మళ్ళీ అదే సైనికుడు బందిపోటును అడిగాడు, ఏం తీసుకున్నావు అని. రత్నాలు ఇవే నాకు దొరికాయి, ఎవరి అనుమతితో తీసుకుని వెళ్తున్నావో అని అడిగాడు. అనుమతా? నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, నేను వీటిని దొంగిలించుకుని వెళ్తున్నాను అని చెప్పాడు బందిపోటు. సైనికుడు తెల్లబోయాడు. అతనికంతా అయోమయంగా అనిపించింది. బందిపోటును ముఖ్య అధికారిగానే తలచి వదిలేశాడు. మరునాడు ఉదయం దొంగతనం బయటపడింది. విచారణలో అపరిచిత వ్యక్తి తను బందిపోటునని చెప్పి మరీ దోచుకున్నాడనే సంగతి బయటపడింది. రాజు ఆశ్చర్యపోయాడు. అతని కోసం గాలింపు మొదలయ్యింది. బందిపోటు కూడా నగరంలోనే ఉండటం వలన సైనికులు అతన్ని పట్టుకున్నారు. రాజుగారి ముందు కూడా బందిపోటు నిజమే చెప్పాడు. రాజుగారు అతని పట్ల ఆకర్షితుడై రాజస్థానంలోని విలువైన వస్తువులను రక్షించే అధికారిగా అతనిని నియమించాడు. నిజం మాట్లాడితే జరిగే మంచి ఏమిటో బందిపోటుకు అర్థమయ్యింది. అతను శాశ్వతంగా దొంగతనం మానేసి సత్య మార్గంలో జీవించాలనుకున్నాడు. ఆ రోజు నుంచి బందిపోటు మంచివాడుగా మారి రాజు కొలువులో సముచిత స్థానం సంపాదించాడు. నీతి: ఒక మంచి లక్షణం అలవర్చుకుంటే ఎన్నో మంచి లక్షణాలు వాటంతటివే అలవడతాయి. పిల్లలు విన్నారు కదా, మనం బంగారు గొడ్డలి కథ గురించి చెప్పుకున్నాం. గనక ఒక ఊర్లో ఒక బీద కాపువాడు ఉండేవాడు. వాడు ఎప్పుడూ నిజమే చెప్పేవాడు, మాట వరుసకు కూడా అబద్ధం చెప్పేవాడు కాదు. ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అవి అమ్మి జీవించేవారు. సాయంత్రానికి కట్టెలు అమ్మిన డబ్బును భార్యకిస్తే ఆమె సరుకులు కొని వంట చేసి పెట్టేది. ఇలా వీరు జీవనం సాగిస్తూ ఉండేవారు. రోజు కాపువాడు గొడ్డలి తీసుకుని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. చెట్టు పైకెక్కి కొమ్మలు కొడుతూ ఉన్నప్పుడు పొరపాటున అతని గొడ్డలి చేతిలోంచి జారిపోయి క్రింద ఉన్న చెరువులో పడిపోయింది. అప్పుడు కాపువాడు చాలా దుఃఖించాడు. అయ్యో, ఈ గొడ్డల వల్లే కదా నేను జీవనం సాగించేది. ఈ గొడ్డలి నా అజాగ్రత్త వల్ల చెరువులో పడిపోయింది. ఇంకొక గొడ్డలి కొనే శక్తి నాకు లేదు. ఇంక ఎలా జీవించేదని బాధపడ్డాడు. అప్పుడు చెరువులోంచి ఒక దేవత బయటకు వచ్చి, కాపువాడా, ప్రశాంతంగా ఉన్న నాలో నువ్వు గొడ్డలు పడవేసి నన్ను ఇబ్బంది పెట్టావు. అయినా నువ్వు రోజు ఇక్కడికి వస్తుంటావు. నీవు చాలా బీదవాడువు కాబట్టి నీకు నీ గొడ్డలు ఇచ్చివేస్తాను. నీ జీవితం సంతోషంగా సాగిపోతుంది అని అంటుంది. అప్పుడు కాపువాడు ఆ దేవతకు నమస్కరించి, నీ ప్రశాంతతకు భంగం కలిగించినందులకు క్షమించాలి. ఇది నేను తెలియక చేసిన తప్పు. పొరపాటున నీటిలో పడిపోయినది. నీ దయాగుణానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నా గొడ్డలి నాకు తిరిగి ఇవ్వమని ప్రార్థించాడు. అప్పుడు ఆ దేవత బుడుంగుమని నీళ్లలో మునిగి ఒక బంగారు గొడ్డలను చూపించి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. ఈ కాపువాడు, తల్లి, ఇది నా గొడ్డలి కాదు, బంగారపు గొడ్డలి, అంత ధనవంతుడు నేను కాదు అని నా గొడ్డలి నాకివ్వమని మరలా ప్రార్థించాడు. ఆ దేవత చిరునవ్వు నవ్వి మళ్లీ నీళ్లలో బుడుంగుమని మునిగిపోయింది. 2 క్షణాలలో మళ్లీ నీళ్లలో తేలి ఈసారి వెండి గొడ్డలు చూపించి, ఈ గొడ్డలు నీదేనా అని అడిగింది. మళ్లీ ఆ కాపువాడు ఆ గొడ్డలని చూచి, అమ్మా, ఇది వెండి గొడ్డలి. మొదట చూపించినది బంగారు గొడ్డలి. ఈ 2 నావి కావు. నా గొడ్డలి ఇనుముతో చేసినది. అది తెచ్చి ఇవ్వమని ప్రార్థించాడు. ఆ దేవత కాపువాడు నిజమే చెప్పినందుకు సంతోషపడి, నీవు చాలా సత్యమే చెప్పావు కాబట్టి నీ సత్యశీలకు సంతోషపడుతూ ఈ 3 గొడ్డలను నీకు బహుమతిగా ఇస్తున్నాను అని బంగారు, వెండి, ఇనుప గొడ్డలను కూడా ఇచ్చింది. ఆ కాపువాడు ఇంటికి వెళ్లి బంగారు, వెండి గొడ్డలను అమ్మి భార్య పిల్లలతో సుఖంగా జీవించాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందనుకుంటాను. ఇప్పుడు మనం కుందేలు తాబేలు పందెం కథ గురించి చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక కుందేలు, ఒక తాబేలు ఉండేవి. కుందేలుకు తాను చాలా అందంగా ఉంటానని, ఎక్కువ వేగంగా పరిగెత్తగలనని గర్వపడుతూ ఉండేది. ఒకరోజు కుందేలు అడవిలో తిరుగుతూ ఉంటే దానికి నెమ్మదిగా నడుస్తూ వెళుతున్న తాబేలు కనిపించింది. కుందేలు తాబేలు రూపాన్ని చూసి అసహ్యించుకుంటుంది. అప్పుడు తాబేలుతో, తాబేలా, దేవుడు నిన్ను చాలా వికృతంగా పుట్టించాడు. చూడటానికి చాలా అందవిహీనంగా ఉన్నావు. దానికి తోడు నీ నడక ఒకటి. ఇదిగో అంటే 6 నెలలులా ఉంది నీ నడక.
నాతో పందెం కాస్తావా అన్నది. కుందేలు మాటలకి తాబేలుకు బాధ కలిగింది. కుందేలుతో పోటీకి సరే అన్నది. అక్కడ దూరంగా కనిపిస్తున్న మర్రి చెట్టు దగ్గరికి ఎవరు ముందు వెళితే వారే గెలిచినట్టు అంది. కుందేలు తాబేలు రెండూ బయలుదేరాయి. కుందేలు మెల్లగా నడుచుకుంటుంటే కుందేలు చెంగు చెంగున ఎగురుతూ ముందుగా వెళ్లి మలుపు దగ్గర ఆగి వెనక్కు చూసింది. కనుచూపు మేర తాబేలు కనిపించలేదు. ఆ తాబేలు గెలిచినప్పుడు కదా. అది కనిపించగా నేను ఒక్క చెంగున ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళవచ్చు అని మర్రి చెట్టు సమీపంలో ఉన్న ఒక చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చుంది. మెల్లగా నిద్రలోకి జారుకుంది. మంచి నిద్ర పట్టింది. కొంతసేపటి తరువాత దానికి మెలకువ వచ్చి వెంటనే ఒక్క ఉదుటున మర్రి చెట్టు దగ్గరకు చేరింది. అది అక్కడకు చేరుకునేసరికి తాబేలు అక్కడకు వచ్చి ఉన్నది. కుందేలు సిగ్గుపడింది. దాని అహంకారం, గర్వం రెండూ అణిగిపోయాయి. తాబేలును అవమానించినందుకు క్షమాపణ చెప్పుకుంది. తాబేలు గర్వం లేకుండా వ్యవహరించింది కనుక దైవ సహాయం దానికి లభించింది. గర్వం ఉన్నవారు ఎంత సమర్థులైనా ఎప్పుడో ఒకప్పుడు అవమానం జరగక తప్పదు. పిల్లలు, మీకు ఈ కథలు నచ్చినాయనుకుంటాను. మరలా అమ్మ చెప్పిన కమ్మని కథల్లో మళ్ళీ కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.